హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హ్యాబిట్ షమ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి అలసందలతోని వడలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ముందుగైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే వీటిని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. వీటిని బొబ్బట్లు అని కూడా అంటారు. అలాగే మా సైడ్ అయితే మేము అలసందలు అని అంటాము. వీటిని నీట్‌గా నైటే వాష్ చేసుకొని నైట్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. లేదంటే మినిమమ్ 6 అవర్స్ అన్నా, 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఫస్ట్ వీటిని నీళ్ళని లేకుండా బాగా చేత్తోని ఉడ్చుకొని వాటర్ లేకుండానే మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి వచ్చేసి కొంచెం ఒక అల్లం ముక్క, స్పైసీకి తగ్గ పచ్చిమిర్చి, టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వాటర్ ఏమీ ఏయాల్సిన అవసరం లేదు. వాటర్ వేయకుండానే బాగా తిక్కుగానే పట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఓవర్ నైట్ నానింటాయి కాబట్టి మిక్సీ తిరుగుతుంది. అప్పుడప్పుడు కొంచెం స్పూన్‌తోని, చేత్తోని అన్నా కలుపుకుంటూ ఆఫ్, ఆన్ చేసుకుంటుంటే మనకి పిండి మెత్తగా అవుతుంది. మరి అంత ఫైన్ పేస్ట్‌గా కాకుండా అక్కడక్కడ కొంచెం బరకగా ఉంటే వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఒక గుప్పెడు ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. మనం స్పైసీ తగ్గట్టుగా సాల్టు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి వీటిని వేసుకొని కలిపేసుకొని వడల్లా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయి. ఇవి చికెన్‌లోకైతే సూపర్ టేస్టీగా ఉంటాయి. డెఫినిట్‌గా ట్రై చేయండి. నేనైతే ముందుగానే ఆయిల్‌ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం టెస్ట్ చేసుకొని వడల్లా ఒత్తుకుంటే సరిపోతుంది. వడల్లా ఒత్తుకోవడం అంటే కొంచెం వాటర్‌ని చేతికి అనుకొని వడల్లా ఒత్తుకుంటే మనకి వడ ఈజీగా వేయడానికి ఉంటుంది. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచి ఎలా ఉంటుందో తప్పకుండా ఫీడ్‌బ్యాక్ కామెంట్ చేయండి. అయితే తెలియని వాళ్ళకైతే ఒకసారి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంతేనండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటాయి వడలు. తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అలాగే మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. బాయ్ బాయ్.